రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేరెళ్ల ఇసుక లారీల దహనం కేసులో 8 మంది నిందితులు కరీంనగర్ జిల్లా జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. తమను అకారణంగా కేసులు ఇరికించి చిత్రహింసలు పెట్టారని జైలు నుంచి బయటకు వచ్చాక నిందితులు వాపోయారు. మాకే పాపం తెలియదు, అయినా అన్యాయంగా కేసులు బనాయించారు, అక్రమంగా చితకబాదారు. ఇది నేరెళ్లలో ఇసుక లారీల దహనం కేసులో జైలు పాలైన బాధితుల వాదన. తమను పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారని నిందితులు ఆరోపించారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకొచ్చిన 8 మంది నిందితులు పోలీసులు తమను ఏ విధంగా హింసించింది, కొట్టింది వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఒంటిపై ఉన్న గాయాలను మీడియాకు చూపారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్తో పాటు సిసిఎస్ సిఐ రవీందర్, మరో 18 మంది పోలీసులు 4 రోజుల పాటు తమను దారుణంగా కొట్టారని, కరెంట్ షాక్ పెట్టి హింసించారని కన్నీటి పర్యంతమయ్యారు. బూట్లతో తన్నుతూ లాఠీలు విరిగేదాకా చితకబాదారని, తమకే పాపం తెలియదని చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ భార్యను ఎక్స్ట్రా కేసు కింద పెడతామని చెప్పారు. కోర్టుకు పోతే కోర్టులో చెప్పినా కానీ అదే కేసు పెడతాను. కొడుకుంటే గంజాయి కేసు కింద పెట్టి బుక్ చేస్తే నీ కొడుకు జైలునే వేరగలరా అని చెప్పారు. ఆ భయం కొద్ది మేము ఊకున్నాం సార్. ఈ విషయాన్ని కోర్టులో చెబితే తమపై గంజాయి అక్రమ రవాణా కేసులు పెడతామని, కుటుంబ సభ్యులపై కేసులు బుక్ చేస్తామని పోలీసులు బెదిరించారని చెప్పారు. తమకు ఈ కేసు నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు. మేమేమన్నా అన్నా కానీ, కోర్టులో ఏమన్నా చెప్పినా కానీ మా ఆడవాళ్ళ మీద వ్యభిచార కేసులు పెడతాన్నారు సార్, గంజాయి కేసులు పెడతాన్నారు సార్. మా తల్లిదండ్రుల మీద, మా పిల్లలు అయితే మొత్తం కంటి కనబడుకుని జైల్లో వేరేటట్టు చేస్తున్నారు సార్. మాజీ నక్సర్లు అని చెప్పి అది రౌడీ సీటర్ ఓపెన్ చేసి రౌడీ ఎన్కౌంటర్ చేసేస్తా అన్నారు సార్. మేము ఏ తప్పు చేసాం అన్న ఒక్క ప్రశ్న కూడా అడగలేదు సార్. ప్రశ్న అడగకుండా విపరీతంగా గుర్తిలేదు సార్. నేరేళ్ల ఘటనలో నిందితులు 8 మందికి కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరిపై పెట్టిన కేసులను వేములవాడ కోర్టు కూడా విచారిస్తుండటంతో అక్కడి నుంచి కూడా బెయిల్ తీసుకుని న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. వేములవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల పాటు వేములవాడలోనే ఉండాలని, వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు సూచించింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో నిన్న రాత్రి వీరు జైలు నుంచి బయటకొచ్చారు. నిందితుల విడుదల సందర్భంగా జిల్లా జైలు వద్ద కోలాహలం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంజయ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు జిల్లా జైలు వద్దకు తరలివచ్చారు. దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న తమ వాళ్లను చూసి నిందితుల కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడికొచ్చిన వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. బాధితులందరూ ఇలా కనీసం నిల్చోలేని పరిస్థితి. 3rd డిగ్రీ అంటే ఇలా దళితులు ఉంటారు, వాస్తవం దళితులు ఉన్నారు ఇక్కడ. ఎస్పీ గారు, ఎస్ఐ గారు దళితుల పేరుతోని తిట్టిరు కాబట్టే వాళ్ళ దళితుల సమస్య మీదకి వచ్చేది. ఇవాళ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ ఎందుకు వాపసు పంపించారు? 15 రోజుల పాటు ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఎందుకు చేశారు? వాళ్ళ కొట్టలేదంటున్నారు కదా. కాబట్టి చట్టాన్ని గౌరవించాల్సినటువంటి, చట్టాన్ని కాపాడాల్సిన ఒక ఎస్పీ, ఒక ఎస్ఐ ఇవాళ బరిదెగించి వాళ్ళ స్థాయికి దిగజారి వాళ్ళ అమాయకులను, ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని అమాయకులను వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. విడుదలైన నిందితులు వివిధ పార్టీల నేతలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.